హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత మళ్ళా వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నా. కొంచెం బిజీ ఉండడం వల్ల ఇన్ని డేస్ అయితే వీడియోస్ తీయడం అయితే అస్సలు కుదరలేదు. కాబట్టి ఇక నుంచి అయితే మ్యాక్సిమం వీడియోస్ అన్నీ వస్తాయి. ఇదంతా పక్కకు పెడితే ఇంతకీ ట్రైన్ అయితే చూపిస్తుంది, ఎక్కడికనే చెప్తలేదు అనుకుంటున్నారు కదా. చెప్పడం ఏంటి, డైరెక్ట్ మీకు కూడా చూపిస్తాను. బై ద వే చూసారా, మా ఆయన ఇంకా దేవ ఎలా రౌండ్ వేసినారో. ట్రైన్ రావడానికి టైం పడుతుందని చెప్పేసరికి మన వాళ్ళు రౌండ్ వేసినారు. మేము నైట్ ట్రైన్ ఎక్కితే మేము అనుకున్న ప్లేస్కి దిగేసరికి మార్నింగ్ అయిపోయింది. ఈ ప్లేస్ చాలామందికి ఐడియా వచ్చే ఉంటుంది. ఒకవేళ రాలేదంటే మాత్రం నేను చెప్తా చూడండి. ఇది చెన్నై. నేను ఫస్ట్ టైం చెన్నై వెళ్తున్నాను. చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్తున్నా. ఇక అలా చెన్నైలో ట్రైన్ దిగగానే ఇంటికి వెళ్ళడానికి, అంటే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఆటో అయితే బుక్ చేసుకున్నాం. ఆటోలో వెళ్తుంటే దారిలో మా ఆయన ఉండి చెన్నై చెన్నై అన్నావు కదా, నువ్వు ఏం అబ్జర్వ్ చేసినావు చెప్పన్నాడు. నేను వెళ్ళిన 2 నిమిషాల్లో ఏం అబ్జర్వ్ చేస్తే నేను ఒక్కటే చెప్పిన. హైదరాబాద్లో అయితే షాప్స్కున్న బోర్డ్స్కి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అలా లాంగ్వేజ్లో రాస్తారు కదా, ఇక్కడైతే తమిళ్లో రాసినారని చెప్పి తెలివిగా ఆన్సర్ ఇచ్చిన. ఇలా చెప్పేసరికి ఇంకా మా ఆయన నన్ను ఇంకా క్వశ్చన్స్ అడగడమే బంద్ చేసినాడు. సర్లే అది విషయం పక్కకు పెడితే, ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పాను కదా, తను మా రిలేటివ్స్, నాకు అక్క అవుతారు. మేము చెన్నైలో ఉన్నన్ని రోజులు ఈ అక్క వాళ్ళ ఫ్యామిలీతో అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఆ వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తా, సో మిస్ అవ్వకుండా చూడండి. అలాగే మేము చెన్నై వెళ్ళడానికి ఇంకో పెద్ద రీజన్ కూడా ఉంది. అదేంటనేది కూడా నేను వీడియోలోనే మీతో షేర్ చేసుకుంటా, కాబట్టి తప్పకుండా చూడండి. వీళ్ళైతే ఫంక్షన్ స్టార్ట్ అవ్వడానికంటే ముందే పిల్లల ఎంజాయ్మెంట్ అయితే ఓ రేంజ్లో ఉంది. స్టేజ్ మొత్తాన్ని వాళ్ళే ఫస్ట్ వాడేసుకున్నారు. తను మా ఆడపడుచు వాళ్ళ తోటి కోడని కూతురు అనమాట. అలా ఫంక్షన్లో వచ్చిన వాళ్ళందరికీ నన్ను నేను పరిచయం చేసుకొని, వాళ్ళని నాకు పరిచయం చేసుకొని మంచిగా ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇంకా వచ్చేసింది భోజనాల టైం అనమాట. అయితే ఇక్కడ నాకు బాగా నచ్చింది ఇంకో విషయం ఏంటంటే అరిటాకుల్లో భోజనాలు. నిజంగా అంటే చాలా బాగా నచ్చింది నాకు అలా. ఇక నేనైతే నాన్ వెజ్లో చికెన్ తినను కాబట్టి ఆ రోజు చికెన్ బిర్యానీ కాకుండా వెజ్ బిర్యానీ అయితే నేను తిన్నా. చాలా అంటే చాలా బాగుంది. చూడ్డానికి ఎంత బాగుంది కదా, చూడ్డానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంత బాగుంది. సో లేట్ చేయకుండా ఫుడ్ అయితే తినేసినాం. ఇక భోజనం అయిపోయాక మనం ఆత్రంగా వెయిట్ చేసేది దేనికోసం అండి, ఐస్ క్రీమ్ కోసం కదా. సో దాన్ని అయితే అస్సలు మిస్ చేయకూడదు అని చెప్పి ఐస్ క్రీమ్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళినాం. నేను ఇది కూడా ఎందుకు వీడియో తీసినా అంటే, నాకు కొంచెం వీళ్ళ కట్టింగ్, వీళ్ళ స్టైల్ కొంచెం డిఫరెంట్ అనిపించింది. మన సైడ్ ఇలా చేయరు కదా, నార్మల్గా స్కూప్స్తో తీసి కప్స్లో వేసిస్తారు కదా, వీళ్ళు అలా కాదు. నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి, అందుకని చెప్పి అయితే వీడియో తీస్తున్నా. చూస్తున్నారు కదా, అలా ఐస్ క్రీమ్ రోల్ ఉంటుంది కదా, దాన్ని వీళ్ళు నైఫ్తో కట్ చేస్తున్నారు. ఇక అలా కట్ చేసిన ఐస్ క్రీమ్ పీస్ ఉంటుంది కదా, వాటిని నార్మల్గా వాటర్ గ్లాస్లలో వేసి ఇస్తున్నారు, ఒక స్పూన్ వేసి. ఇది నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంటే ఉంది. ఇక ఇదండి ఫస్ట్ మినీ బ్లాగ్ చెన్నైలో. అడగడం మర్చిపోయాను, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా.